అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి ఉమాదేవి గారు రచించిన పునరపి బాల్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మాయి, ఈవేళ ఏం వండుతున్నావు? కూరగాయల బండి దగ్గర నిలబడి వంకాయలు పుచ్చులు లేకుండా చూసి చూసి కొడుక్కుంటున్న కోడలు మాధవిని కుతూహలంగా అడిగాడు చలపతి. ఏదో అడుగుతున్నారమ్మా పెద్దాయన, కూరల బండివాడు మాధవిని హెచ్చరించాడు. ఆయనకు పనే ఉంది, ఇదే పని, ఇవే ప్రశ్నలు. ఏం వండుతున్నావు, ఎప్పుడు పెడతావు అని. సరే, నువ్వు తూకం వెయ్యి. మళ్ళీ నాకు వంకాయలొద్దు, అలర్జీ, దుంపలొద్దు, వాతం అంటూ నా ప్రాణం తీస్తాడు. పుదీనా కొత్తిమీర ఆకుకూరలోంచి తొంగి చూస్తున్నాయి. పుదీనా పచ్చడి తలుచుకున్న చలపతికి నాలుక జివ్వుమంది. భార్య ఉన్నప్పుడు తిండికి మొహం వాచింది లేదు. తనెప్పుడూ ఇది వండిపెట్టు అని అడిగిందీ లేదు. తనకి ఏది ఇష్టమో తనే ముందుగా చేసి పెట్టేసేది. తినలేనని తన మారామే కాని నువ్వు కోరినవి నేను చేయలేనని ఏనాడు విసుక్కోలేదు. ఆమె మరణంతో తాను కోల్పోయింది ఇల్లాలని కాదు, తల్లిని అని అర్థమయ్యేసరికి చలపతిని వచ్చి వరించాయి శారీరక రుగ్మతులు. చేతుల వణుకు, పాదాల తడబాటు ఊతకర్రను హత్తుకున్నాయి. వేలకు పిలిచేవాళ్లు లేరు, పిలిచినా వండి పళ్లెంలో పెట్టేవాళ్లు లేరు. ఇంకా ఎందుకు నాన్నా నీ భీష్మ ప్రతిజ్ఞలు? పైకి నవ్వినా మనసులో బాధపడుతూ అడిగాడు కొడుకు రాఘవ చేతులు కాల్చుకుంటున్న తండ్రిని చూసి. నేను మీ అమ్మ ఒకరికి ఒకరే బతికాము. ఈ పల్లెను ఇల్లును వదిలి రాలేను. అయినా నీ ఉద్దేశం ఏమిటి? తనకి ఒంటరిగా బ్రతకలేననుకుంటున్నాడేమో. చలపతికి పట్టుదల తారాజువ్వలా ఎగిసింది. అయితే ఒకరోజు ఆయన పట్టుదల కాస్త జారిపడ్డ సబ్బుపై నుంచి జర్రున జారిపోయింది. సన్నగా విరిగిన చెయ్యి. కట్టుకట్టించుకున్నా సహకరించకపోవడం ఒకవైపు, వంట పనికి అంతరాయంగా పరిణమించడం మరొకవైపు. పంటి బిగువన పట్టుదలను అదిమిపెట్టి కొడుకు వెంట నడిచాడు చలపతి. ఏదో వయసుడిగిన మనిషి, కాస్త 4 గింజలు ఎక్కువ ఉడుగుతాయి, తనకు కాస్త తోడుగా ఉంటాడనుకుంది కోడలు మాధవి. నీకు ముందుగా చెప్పకుండా నాన్నని పిలుచుకొని వచ్చేశాను. చెయ్యకి కట్టు సరిగా కట్టించాలి. ఆయన అలా ఇబ్బంది పడుతుంటే ఊళ్ళో మన గురించి నలుగురు ఏమనుకుంటారు? నాకింతలా చెప్పాలా? మనం ఎప్పుడో రమ్మన్నాం కదా, మనతో పాటు మామయ్య గారు కూడా ఉంటానంటే నాకేం శ్రమ? సంతోషంగా అంగీకరించింది మాధవి. అర్థం చేసుకునే భార్యంటూ పొంగిపోయాడు రాఘవ. తనకు పనే ఉంటుంది, ఎంత తింటాడు, ఏం తింటాడు అని అనుకున్న మాధవికి తన మామగారు చిన్నపిల్లల కన్నా ఎక్కువగా తిండి కోసం మారాం చేస్తున్నట్టుగా అనిపించసాగింది. ఆహారంలో రుచుల గురించే కాదు, ఆయనలో అడిగింది చేసి పెట్టాలన్న మొండితనము, ఆకలికి ఆగలేకపోవటం, కేకలు కూడా మోతాదుకు మించి ఉన్నాయి అనుకుంది. ఈ ధోరణికి అడ్డుకట్ట ఎలా వేయాలో తెలియక భర్తకు చెప్పాలి అనుకుంది. అపార్థాలొస్తాయని, ఇష్టం లేక వంకలు వెతుకుతున్నానని అనుకుంటాడనే భయం మరొకవైపు. ఎన్ని ఆలోచనల నడుమ వంట పని అంటే అయిష్టత ఏర్పడి క్రమంగా మామగారి పట్ల విముఖత ఊడల మర్రిగా మారింది. అమ్మాయి, నా ఫ్రెండ్ వచ్చాడు, కాస్త జ్యూస్ ఇస్తావా? నువ్వు త్వరగా లెక్క చూడవయ్యా, కేకలు పెద్దవవుతాయి. ఏదోలేమ్మా, పెద్దతనం, చూసి చూడనట్లుగా ఉండాల అంటూ డబ్బు సరిచూసుకుని ఇవ్వాల్సిన చిల్లర కూరగాయలు మాధవికి అందించాడు. అందరూ మాకు చెప్పేవాళ్లే, పిల్ల చేష్టలతో నువ్వేగు, తెలుస్తుంది. అమ్మాయి మాధవి, జ్యూస్ అడిగానమ్మా. చలపతి గొంతులో అసహనం. వస్తున్నాను మామయ్య గారు అంటూ గబగబా కూరలు వంటింట్లో ఉంచి 2 గ్లాసులతో ఆరెంజ్ జ్యూస్ నింపి ఇచ్చింది. ఫ్రెండ్తో కబుర్లు, నవ్వులు, జోకులు జడివానలా కురుస్తూనే ఉన్నాయి. అమ్మాయి, కాసిని పల్లీ గింజలు పెడతావా? కబుర్లాడుకుంటూ తింటాము. ఈ మావయ్య ఎప్పుడు ఏం అడుగుతాడో, ఇంట్లో ఉందో లేదో అనే ధ్యాస కూడా ఉండదు. లేదంటే నేను వెళ్లి తెచ్చుకుంటానంటాడు. అదే కష్టమే, తండ్రినొక్కడిని ఎక్కడికి పంపడు. ఏమ్మా, లేవా? ఏమిటో, గుప్పుడు వేరుశనక్కాయలకు మొహం వాచిపోతున్నావు. పొలాల్లో కాయలు తవ్వినప్పుడు కాల్చుకొని అక్కడికక్కడే ఎన్ని తినేవాళ్ళం, ఎలా హరాయించుకునేవాళ్ళం. పిడికెడి గింజలకు పావురాలలా వెతుక్కోవలసి వస్తోంది. చలపతిలో కోరినవి దొరకలేదన్న నిస్పృహ. ఇటు చలపతి కొడుకు దగ్గరకొచ్చి 1 ఏడాది దాటుతోంది. అటు మాధవిలో చిరాకు, విసుగు, ఏడుపు రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ రోజైనా భర్తతో చెప్పి తాననుకున్న పరిష్కారానికి ఒప్పించాలి అనుకుంది. కన్నీళ్ల స్థానంలో కళ్ళు కోపాన్ని కురిపిస్తున్నాయి. పచ్చడి కోసం దాచి ఉంచిన గింజల డబ్బా టీపాయి మీద బలంగా తాకింది. కాసిని గింజలగిన పాపానికి
విదిరించి పారేసినట్లుగా ఈ చోద్యం ఏమిటా అని తెల్లబోయారు స్నేహితులిద్దరు. చిన్నబోయిన ముఖంతో ఉన్న చలపతి నాలుక గింజల కమ్మదనాన్ని మరికి ఆస్వాదించలేకపోయింది. వ్యవసాయం రాబడి నేటి వ్యయానికి సాయం వరకే. పూర్తి బరువును దింపలేదు. చెయ్యిదాచి కొడుకుని ఖర్చుల కోసం అడగలేడు. స్కూటర్ పెట్రోల్కే రాబడంతా తగలబడిపోతున్నట్టు బాధపడే కొడుకును నా స్నేహితులను ఆటోలో వెళ్లి కలుసుకుంటానని అడిగే ధైర్యం లేకపోయింది. పోనీ స్కూటర్లో వదిలిరమ్మని అడిగి వారమంతా పనితో అలసిన కొడుకుకి దొరికిన ఆదివారాన్ని కబ్జా చేసినట్టుంటుందనే చింత ఒకవైపు, నగరంలో విసిరేసినట్టు ఇళ్లను చేరుకోవాలంటే ఇంత దూరమా అనే దిగులు మరొక వైపు ఉన్నా స్నేహితుడిని కలుసుకోవాలన్న ఉత్సాహం చలపతిని తన ఆలోచన వైపు నడిపించింది. అనుకున్నదే తడువుగా ఎవరికీ నష్టం కష్టం కలగదనుకొని తాననుకున్న ప్రణాళికను రచించేశాడు. అయితే ఫలితం మరొకటైంది. మోచేతి కంటిన మట్టిని దులుపుకుంటూ భయంగా చూశాడు కొడుకువైపు. నాతో చెప్పకూడదా నాన్నా? తీసుకెళ్లేవాడ్నే. బస్సు ఎక్కలేవు కదా, ఎందుకెక్కావు? బస్సు ఎక్కలేరు మాస్టారు అని చెప్తూనే ఉన్నానండి, వినిపించుకుంటే కదా అంటూ చలపతి కొడుకుతో పాటు తాను చెయ్యందించాడు ఫోన్ ద్వారా చలపతి పడిపోయాడన్న విషయాన్ని చేరవేసిన వ్యక్తి. కాస్త బ్యాలెన్స్ తప్పిందిలేరా, ఇలా జరుగుతుందనుకుంటానా? చిన్నప్పుడు తనను మందలించిన తండ్రి వైపు చూస్తున్నట్టుగా బిక్కుబిక్కుమంటూ చూశాడు కొడుకువైపు. సరే పద, అవతల మాధవి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతకీ ఇంటికెళ్దామా? మీ స్నేహితుని కలుస్తారా అడిగాడు రాఘవ. ఈ వేషంతోనా? వద్దులేరా, తన దగ్గరికి వస్తూ పడిపోయానని వాడు మనసు కష్టపెట్టుకుంటాడు అంటూ తన బస్సులో నుంచి పడగానే తన గాయాన్ని కడిగి తాగడానికి నీళ్లందించిన వ్యక్తికి నమస్కరించాడు చలపతి. అయ్యో పెద్దవారు, నా తండ్రి లాంటివారు, నాకు నమస్కారం పెడతారేంటి సార్ అని చలపతి చేతులను ఆప్యాయంగా పట్టుకొని వారించాడు ఆ వ్యక్తి. మాధవి గాబరాగా ఎదురొచ్చింది. అలా వెళ్ళొస్తానంటే ఏదో 4 అడుగులు నడిచొస్తారు అనుకున్నాను. మీరిలా చేస్తే ఎలా? నలుగురు ఏమనుకుంటారు అనే భయం ఆమెది. ఏం లేదమ్మా, తోచకపోతేను మా మురళీధరాన్ని కలిసొద్దాం అనుకున్నాను. నేను లోపల పనిలో ఉన్నాను, మీరు ఎంతసేపైనా రాలేదు. సరే రండి, భోంచెద్దురు కాని. తనదేం తప్పులేదన్న భావనని పలికిస్తోంది మాధవి. నాన్నా, నేను తీసుకెళ్తాను మీ స్నేహితుల దగ్గరకు, మీరేం ఫీట్లు చేయకండి, కాసేపు పడుకోండి నవ్వుతూ అన్నాడు రాఘవ. నిద్రపోవటం తప్ప మరో పని లేదు. పల్లెలో పొలానికి కలుపు తీయించడం, నీళ్లు పోయించడం, విత్తనాలు వేయించడం, పచ్చదనానికి శ్రీకారం చుట్టడం, అందర్నీ కలుపుకుపోతూ పల్లెలో పొలం పనులు చేస్తుంటే చల్లని పైరగాలికి తనే కాదు పొడుము తల్లి పులకరించేది. ప్రాణానికి మరింత ప్రాణవాయువు అందేది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఫ్యాన్గాలే పైరగాలి. వంటగది నుంచి చారు కోసం పెట్టిన పోపు వాసన గుప్పుమంది. ఉయ్యాల్లో పిల్లాడు ఉలిక్కిపడి లేచినట్లు లేచి కూర్చున్నాడు చలపతి. జుట్టు సవరించుకున్నాడు. చేతులు గట్టిగా రుద్దుకున్నాడు వేడి పుట్టేలా. మరిక పడుకోలేకపోయాడు. అమ్మాయి, కరివేపాకు కొత్తిమీర బాగా వెయ్యి, మీ అత్తయ్య ఇవి లేనిదే చారు చెయ్యననేది. పూలకి పరిమళం, చారుకు తాలింపు గుబాలిస్తేనే కదా తృప్తి. ఇంతకీ చారులో నంచుకోవడానికి వడియాలున్నాయా? అల్లం పచ్చడి ఉందేమో కదా. మొన్న పుదీనా పచ్చడి, నిన్న టమాటా పచ్చడి, ఈ రోజు కొత్తిమీరతో. తీరా చేశాక ఏం పచ్చడో ఏమిటో, రోటి పచ్చడ్ల లేదనే విలాపం మొదలు. మాధవికి ఇందాకటి గాభరా దిగులు లేవు. వాటి స్థానాన్ని చిరాకు కోపం ఆక్రమించుకున్నాయి. నీకు బీపీ పెరిగిపోతోంది, మీ మామగారి విసిగింపులకు తెరదించుతాను అంది మాధవి స్నేహితురాలు. ఎలా అంది మాధవి. మాకు తెలిసిన వాళ్ళు వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డాక్టర్ ఉన్నాడు, పనివాళ్లున్నారు, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. మీ మామగారు అక్కడ ఉన్నా ఇక్కడికి వస్తూ ఉండొచ్చు. మీరు వెళ్లి చూసి రావచ్చు. పేపర్లుంటాయి, పుస్తకాలుంటాయి, ఆయనకు సరదాగా ఉంటుంది. తన స్నేహితురాలు ఇంత పాజిటివ్గా చెప్పాక, ఎన్ని ప్లస్ పాయింట్లు దొరికాక తన భర్తకి ఈ దిశగా సూచన చేయడం తప్పేమీ కాదు అనిపించింది. కాని మాధవి నుంచి ఇటువంటి సూచన వస్తుందని ఎదురుచూడని రాఘవ తెల్లబోయాడు. అందరిలా కాదు, విలువలు తెలిసిన వ్యక్తి అనుకుంటే ఆమె నుంచి ఇలాంటి సలహా వస్తుంది అనుకోలేదు. ససేమిరా వీల్లేదు అన్నాడు. నీకు కష్టమైతే చెప్పు, నా తంటాలేవో నేనే పడి ఆయనకు కావాల్సినవి చూసుకుంటాను అని కోపగించుకున్నాడు. స్నేహితురాలి సలహా రక్షణ కవచంలా ఉంది మాధవికి. మామగారు, మీకేం తోచడం లేదు కదా, మాకు తెలిసిన వారి తల్లిదండ్రులంతా ఒక ఇంట్లో ఉన్నారు. అది వృద్ధాశ్రమం అని అనలేకపోయింది.
ఎందుకట? ఆశ్చర్యంగా అడిగాడు చలపతి. అదే సరదాగా ఉంటుందని. మాధవి నాలుక తడారిపోతోంది. మామగారి స్పందన ఎలా ఉంటుందోనన్న భయం కూడా తోడైంది. ఇదెక్కడ సరదా అమ్మా? వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? మరిక మాట పెగల్లేదు మాధవికి. వాళ్ల పిల్లలే వాళ్ళని అక్కడ ఉంచారని చెప్పలేకపోయింది. కాని ఆలోచించే కొద్దీ చలపతికి అస్పష్ట చిత్రం స్పష్టంగా కనపడసాగింది. తనకు మాధవి మంత్రోపదేశం చేసినట్టుగా అనిపించింది. తన వల్ల మాధవికి ఇబ్బందిగా ఉందేమో. పాపం, నిజమే, పిచ్చిపిల్ల. అన్నీ తనే చేసుకోవాలి. తనను కూడా వెళ్ళి చూసి రమ్మంటోందా? అక్కడికి వెళ్ళి ఉండమంటోందా? చలపతిలో అంతర్మథనం. మాధవి ముభావం, మాటల కరువైన కాపురం రాఘవను వృద్ధాశ్రమం వైపు నడిపించాయి. మాధవి చెప్పిన ఇంటి గుమ్మాన్ని సరదాగా ఓసారి ఎక్కి చూడాలి అనుకున్నాడు. కాని ఇలా వృద్ధాశ్రమ తలుపులు బార్లా తెరుచుకొని తనకు ఆహ్వానం పలుకుతాయి అనుకోలేదు చలపతి. అక్కడ ఉన్నవారు కొత్తగా హాస్టల్లో చేరడానికొచ్చిన కుర్రాడిని చూసినట్టుగా చలపతి వైపు జాలిగా చూస్తున్నారు. తన బట్టల సంచి, చేతికర్ర మాత్రమే తన వెంటొచ్చాయి. భార్య లేదు, భుజంపై చెయ్యవేసి నడవడానికి. 70వ ఏట భార్య కొనిచ్చిన జన్మదిన బహుమతి చేతికర్ర. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు చలపతి. నేను ఈనాటి న్యూస్ పేపర్ని కాను, నిన్నటి న్యూస్ పేపర్ని, వేస్ట్ పేపర్ని అనుకున్నాడు. అందరూ తన వంక చూస్తూ చిరునవ్వుతో తల పంకించడం ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు. ఇదేం కొత్త కాదు, నువ్వేం కొత్తగా ఫీల్ అవ్వకు వెర్రి నాగన్న అనే అర్థం కూడా స్ఫురించింది చలపతికి. అల్లరి ఎక్కువైన కుర్రాడ్ని హాస్టల్లో వదిలితే బావురమంటాడు. మానసిక స్థితి అదే కాని పెరిగిన వయసు చమర్చుతున్న గుండెను చిక్కబట్టుకుంది. నాన్నకు కాస్త కాలక్షేపం అవుతుందనుకొని తనకు తాను సమాధానపరుచుకున్నాడు రాఘవ. మాధవిక చిన్నబుచ్చుకోదన్న ఊరట మనసులో. మాధవికి ఇంట్లో మళ్లీ కొత్త కాపురం మొదలుపెట్టినట్లుంది. మామగారు మంచంపై పడుకొని పద్యాలు వల్లెవేస్తున్నట్టే ఉంది. ఆ ప్రతిధ్వనులు నిశ్శబ్దాన్ని ఛేదించినట్లనిపించినా శూన్యం భయపడుతున్నట్లుగా అనిపించింది. పెళ్లై 4 ఏళ్లు గడిచినా పిల్లలు కలగని మాధవికి చిన్న కుర్రాడిలా మారం చేసే మామయ్య లేని లోటు నెల కూడా గడవకముందే తెలిసొస్తుంది. ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించి అందులోంచి పుట్టిన శూన్యం మాధవి మనసంతా ఆక్రమించుకుని సన్నని వేదన మొదలైంది. మామయ్య గారిని చూసొద్దామండి, ఎలా ఉన్నారో అని పోరసాగింది భర్తను. నెలగా అయింది, ఆయన ఉన్నప్పుడు గోల, లేకపోయినా గోలేనా అంటూ నవ్వాడు రాఘవ. సరేనండి, నాది గోలేలండి, పదండి, అక్కడ ఆయన ఏం గోల చేస్తున్నాడో, వంటవాడిని, మేనేజర్ను. మీకోసం మీ అబ్బాయి కోడలు వచ్చారు అని చెప్పగానే సంబరపడిపోలేదు చలపతి. నవ్వుకున్నాడంతే. ఏదో లోకానికి భయపడి పలకరించడానికి వచ్చారేమో అనుకొని నెమ్మదిగా కర్ర పట్టుకొని లేచి నిలబడి అడుగులు ముందుకేశాడు. చలపతికి శరీరం తూలుతున్నట్లుగా అనిపించింది. అయ్యో, పడిపోతారు మావయ్య అంటూ మాధవి, నాన్నా జాగ్రత్త అంటూ రాఘవ పట్టుకున్నారు. మావయ్య, మీ బ్యాగ్ ఎక్కడా? ఎందుకు అంటూనే వేలితో తన గదివైపు చూపించాడు చలపతి. బయటపడి ఉన్న ఆయన బట్టలన్నీ సంచిలోకి గబగబా తోసి, పదండి మావయ్య, మనింటికెళ్దాం అంది భయంగా మాధవి. తన తండ్రిని ఈ స్థితికి తెచ్చిన తనపై భర్తకు ఎంత కోపమొచ్చిందని బెరుగ్గా చూసింది రాఘవ వైపు. వద్దమ్మా, నాకిక్కడే బావుంది. తను వాళ్లనెంత ఇబ్బంది పెట్టానో అనుకోవడానికి సిగ్గుపడుతున్నాడు చలపతి. భార్యపై తొంగి చూసిన విసుగును అదుపులో పెట్టుకుంటూ, ఏమంటావు నాన్నా అన్నట్టు చూశాడు రాఘవ. వద్దురా, నాకిక్కడే బావుంది. నేనే వస్తాలేరా ఎప్పుడోకప్పుడు. నాకిక వేరే షిఫ్ట్లొద్దు దృఢంగా పలికాడు చలపతి. కాని మాధవి కన్నుల్లో నీరే జాలువారుతున్న పశ్చాత్తాపం చూశాక తప్పించుకోవాలి అనుకున్న పట్టుదల సన్నగిల్లసాగింది చలపతిలో. అందరితో వెళ్ళొస్తానని చెప్పాడు సంతోషంగా. చేతికర్ర కోడలికందించి కొడుకు భుజంపై చెయ్యవేసి నడిచాడు. తనకై ఆటో పిలుస్తున్న కోడలి వంక ఆప్యాయంగా చూస్తూ. తను వచ్చిన రోజు ఉత్సుకత చూపిన ఎన్నో కళ్ళు బేలగా దీనంగా చూస్తుంటే చలపతికి మనసులో కలుక్కుమంది. తన కోడల్లో వచ్చిన మార్పు తనకు వేస్ట్ పేపర్ అన్న నిరాశ నుంచి తనను తప్పించింది. తనను వెంటాడుతున్న ఈ దీనత్వం నిండిన కళ్లల్లోకి వెలుగులు నింపేలా మార్పు జరగాలి అని దేవుణ్ణి మనసారా కోరుకున్నాడు. మార్పు జరగాల్సింది మనసులలో. వృద్ధాప్యం మరో బాల్యమే. ఈ విషయాన్ని విస్మరించిన మాధవి తండ్రి కొడుకులకు దూరం పెంచి తన తండ్రిలానే వృద్ధుడైన మామయ్యకు ఖేదం కలిగించానే అని బాధపడసాగింది మాధవి. అమ్మాయి, ఆ ఆశ్రమానికి వెళ్లకముందు
టమాటా ముక్కలు ఎండబెడుతుంటివే, పచ్చడి కలిపేశావా? అక్కడికెళ్ళాక వారానికే జిహ్వ చచ్చు పడిపోయిందంటే నమ్ము. సరే మరి, వంటయ్యేదాకా కాస్త టీ బిస్కెట్లు ఇస్తావా అంటూ పుత్రోత్సాహము తండ్రికి పద్యం అందుకున్నాడు చలపతి. పునరపి బాల్యం అని నవ్వుకుంటూ టీ బిస్కెట్లు ప్లేట్ అందించింది మాధవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.